మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్ కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికి ఏబీవీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అంటే రాజకీయంగా కానీ అంటే ఉద్యోగరీత్యా కానీ గౌరవ అంబేద్కర్ గారి దానికి కారణం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఇవన్నీ కూడా పాటించాలన్నటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం, ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగినటువంటి అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అన్నటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినటువంటి తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చ జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు. వీళ్ళంతా ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు గాంధీజీ గారి మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించినటువంటి వ్యక్తిని తన నిర్దోషముగా ఇది కాలేదు, అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చటించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది.